ఈరోజు జరుగుతున్న పరిణామాలు, అధికారుల యొక్క వ్యవహార శైలి, నేను అందరి గురించి నేను మాట్లాడట్లేదు. చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది. రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు, కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారి ఎక్కడున్నాడో ఎతికి మరీ పోస్టింగ్ ఇస్తాం. ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు. మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్, దెన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్. నేను ఏమైనా పాలసీ డెసిషన్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే. వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది, మాకు అవగాహన కల్పించాల్సింది, అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్టులో ఏముంటుంది, ఏం చేస్తే ఏమవుద్దని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత. అలా చెయ్యాలనే అధికారులను కోరుకుంటూ, గోపాలకృష్ణ నాయుడు గారు లాంటి సీనియర్, దాదాపుగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వరకు వారి అనుభవాలు ఇతర అధికారులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ అధికారులు వీళ్ళతో ఒక ఇంటరాక్షన్ లేకపోతే ఏదైనా ఒక సెషన్ పెట్టి చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాంటి కార్యక్రమాలు వీలైనంత మేరకు ఆర్గనైజ్ చేసి వాళ్ళ అనుభవాలను ఇతరులకు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటే, ప్రత్యక్షంగా వింటేనే వాళ్లకు అవగాహన కలుగుతుంది. చదివేంత ఓపిక, తెలుసుకునేంత అవసరము ఇప్పుడు లేకపోవచ్చు. అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న సెమినార్స్, ఆఫీసర్స్ని, పర్టికులర్గా కలెక్టర్స్ని, డిస్ట్రిక్ట్ ఎస్పీలను, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం అప్పుడప్పుడు పిలిచి వీళ్ళ అనుభవాలను మరి చెన్నారెడ్డిలనో లేకపోతే ఇక్కడ మీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బంగ్లాలనో అప్పుడప్పుడు పెట్టాల్సిందిగా, కొత్త అధికారులకు నేర్చుకోవాల్సిందిగా. 35 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వస్తుంటారు, పోతుంటారు, మారుతుంటారు, రకరకాల ఆలోచనలతో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. కానీ సివిల్ సర్వెంట్ 35 ఇయర్స్ ఈ సమాజానికి సేవలు చేయాలి. అది అత్యంత గౌరవప్రదమైన పోస్టు. ఈ గౌరవప్రదమైన పోస్టును మనం హార్డ్ వర్క్ ద్వారా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా, మనం కుర్చీలో కూర్చున్నప్పుడు ఏ విధంగా పేదోడికి సహాయం చేయాలన్న ఆలోచన చేయాలి, మనకున్న జ్ఞానాన్ని కానీ మనకున్న అధికారాన్ని బట్టి. కానీ ఏ విధంగా అడ్డేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వచ్చిన ఫైల్ మీద ఏ విధంగా నెగటివ్ కామెంట్స్ రాయాలి అనే ఆలోచన తగ్గించుకొని ఒక పాజిటివ్ అప్రోచ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే చాలా కాలం గుర్తుంటారు. ఇవాళ ఈ వేదిక మీద నేను ఒక శంకరన్ గారిని, ఒక శేషన్ గారిని, ఒక మన్మోహన్ సింగ్ గారు లాంటి చాలామంది అధికారులు, నేను కొద్దిమంది అధికారుల పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. భవిష్యత్తులో అలా ఈ రాష్ట్రంలో అధికారుల యొక్క ప్రాధాన్యత ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.